our channel K Knowledge, G gives, V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ గైస్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 15కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, అంబేద్కర్ జయంతిని మనం ఏ రోజు జరుపుకుంటాం? ఆన్సర్, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన జరుపుకుంటాం. ఈయన 1891 ఏప్రిల్ 14న జన్మించారు. అలాగే రెండవ ప్రశ్న, ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాము? ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాము? ఆన్సర్, ఏప్రిల్ 14. దీని వివరణ, ఉష్ణమండల వ్యాధి గురించి అవగాహన మరియు ముందస్తుగా గుర్తించడం గూర్చి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. అలాగే మూడవ ప్రశ్న, జాతీయ అగ్నిమాపక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? దీని ఆన్సర్, ఏప్రిల్ 14. వివరణ, 1944 ఏప్రిల్ 14వ తేదీ నాడు ముంబై వాడరేవులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ సంఘటనకు జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం జాతీయ అగ్నిమాపక దళ దినోత్సవాన్ని జరుపుకుంటాము. 4వ ప్రశ్న, జాతీయ అగ్నిమాపక దళ దినోత్సవం యొక్క 2024కి సంబంధించిన థీమ్ ఏది? ఆన్సర్, 2024 థీమ్ అనేది ఎన్ష్యూర్ ఫైర్ సేఫ్టీ టు కంట్రిబ్యూట్ టువార్డ్స్ నేషన్ బిల్డింగ్. ఎన్ష్యూర్ ఫైర్ సేఫ్టీ టు కంట్రిబ్యూట్ టువార్డ్స్ నేషన్ బిల్డింగ్. 5వ ప్రశ్న, ఇటీవల అంతర్జాతీయ T20 క్రికెట్లో 6 బంతుల్లో 6 సిక్స్లు ఏ క్రికెటర్ కొట్టారు? ఆన్సర్, దీపేంద్ర సింగ్. ఈయన నేపాల్ దేశానికి సంబంధించిన వారు. ఈయన నేపాల్కి ఖతార్కి మధ్య జరిగిన మ్యాచ్లో ఖతార్ దేశమునకు చెందిన కమ్రాన్ ఖాన్ బౌలింగ్లో ఈ ఘనత సాధించారు. నోట్, అంతర్జాతీయ T20లో ఇంతవరకు 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టినటువంటి వీరులు మొదటివారు మన దేశానికి చెందినటువంటి యువరాజ్ సింగ్. 2007లో ఈయన ఈ ఫీట్ సాధించారు. ఇంగ్లాండ్ టీం మీద దక్షిణాఫ్రికాలో జరిగినప్పుడు ఈ ఘనత సాధించారు. రెండవది కీరన్ పొలార్డ్, వెస్టిండీస్. ఈయన 2021లో శ్రీలంక దేశం మీద ఈ ఫీట్ సాధించారు. మూడవది దీపేంద్ర సింగ్. ఈయన నేపాల్. లేటెస్ట్గా 2024లోనే ఖతార్ దేశం మీద ఈ ఫీట్ సాధించారు. 6వ ప్రశ్న, హిందూ మహాసముద్ర ప్రాంత షిప్పులపై దాడులను అంతమొందించేందుకు ఏ ఆపరేషన్ని చేపట్టారు? హిందూ మహాసముద్ర ప్రాంత షిప్పులపై దాడులను అంతమొందించేందుకు ఏ ఆపరేషన్ని చేపట్టారు? ఆన్సర్, ఆపరేషన్ సంకల్ప. ఆపరేషన్ సంకల్ప. 7వ ప్రశ్న, 40 సంవత్సరాలకు పైగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ప్రతిష్టాత్మక పోటీ విభాగంలో కనిపించిన మొదటి భారతీయ చిత్రం ఏది? ఆన్సర్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఆన్. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఆన్. 40 సంవత్సరాలలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక పోటీ విభాగంలో కనిపించిన మొదటి భారతీయ చిత్రం ఏది? దీని ఆన్సర్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఆన్ చిత్రం. ఈ చిత్రం పోటీ పడుతున్న అవార్డు పామ్ డి ఓర్ అనే అవార్డుకి ఈ చిత్రం పోటీ పడుతుంది. ఈ చిత్రం నిర్మించిన వారు మన భారతీయ నిర్మాత. ఈయన పేరు పాయల్ కపాడియా. మన భారతీయ నిర్మాత అయిన పాయల్ కపాడియా నిర్మించినటువంటి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఆన్ చిత్రం అనేది కేన్స్ ఫెస్టివల్లోని ప్రతిష్టాత్మకమైన అవార్డు అయినటువంటి పామ్ డి ఓర్ అవార్డు విభాగంలో పోటీ పడుతుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, అరవింద్ కుమార్ గారు. 9వ ప్రశ్న,
ఇటీవల ఏ దేశంలో రాజకీయ కార్యకలాపాలను కానీ మరియు సంఘ కార్యకలాపాలను కానీ గూర్చి ఆ దేశ మీడియాలో వార్తలు ప్రచురించకూడదు అని సమాచార మాధ్యమాలపై నిషేధం విధించిన దేశం ఏది అన్నది ప్రశ్న. ఆన్సర్ మాలి దేశం. దీని రాజధాని బమాకో. మాలి దేశం యొక్క రాజధాని బమాకో. 10వ ప్రశ్న, పైరసీ నిరోధక కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించినందుకు ఐఎన్ఎస్ శారదకు ఆన్ ది స్పాట్ సైటేషన్ను ప్రదానం చేసిన వారు ఎవరు? దీని ఆన్సర్ నేవల్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు ఐఎన్ఎస్ శారదకు ఆన్ ది స్పాట్ సైటేషన్ను ప్రదానం చేశారు. వివరణ: సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగల చేతిలో ఉన్న ఒమారి అనేటటువంటి ఇరానియన్ ఫిషింగ్ వాడలోని మొత్తం 19 మంది, అందులో 11 మంది ఇరానియన్స్, 9 మంది పాకిస్తానియన్స్, ఈ 19 మందిని కూడా సురక్షితంగా విడుదల చేయడంలో ఈ ఐఎన్ఎస్ శారద విజయాన్ని పొందింది. కావున నేవల్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు ఆన్ ది స్పాట్ సైటేషన్ని ప్రదానం చేశారు. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఆపరేషన్ మేఘదూత్ గూర్చి వివరించండి. ఆన్సర్ కాశ్మీర్లోని సియాచిన్ హిమానీ నదం ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1984 ఏప్రిల్ 13వ తేదీన భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్నే ఆపరేషన్ మేఘదూత్ అంటారు. మరొకసారి, కాశ్మీర్లోని సియాచిన్ హిమానీ నదం ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1984 ఏప్రిల్ 13న భారత సైనిక దళాలు చేపట్టినటువంటి ఆపరేషన్కు ఆపరేషన్ మేఘదూత్ అని అంటారు. ఈ ఆపరేషన్ ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధరంగంలో జరిగింది. ఈ ఆపరేషన్ మేఘదూత్ అనేది ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధరంగంలో జరిగింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత సైనిక దళాలు సియాచిన్ హిమానీ నదాన్ని మొత్తంగా నియంత్రణలోకి తెచ్చుకున్నారు. 12వ ప్రశ్న, సువిధ పోర్టల్ గురించి తెలపండి. ఆన్సర్ సువిధ పోర్టల్ను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళిని గూర్చి తెలియజేస్తుంది. ఈ సువిధ పోర్టల్ని తీసుకొచ్చిన వారు కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు నిర్వహించే విధానంలో పారదర్శకత మరియు ఎన్నికల ప్రవర్తన నియమావళిని గూర్చి ఈ సువిధ పోర్టల్ అనేది తెలియజేస్తుంది. నోట్: ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఎవరున్నారంటే రాజీవ్ కుమార్ గారు. అలాగే ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యులుగా 2 ఉన్నారు. ఒకరు జ్ఞానేష్ కుమార్, 2 సుఖ్బీర్ సింగ్ సంధు. నెక్స్ట్ 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘం మనకి ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటాము. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే అరవింద్ కుమార్ గారు. 14వ ప్రశ్న, ఇటీవల మన దేశంలో ఎన్ని విమానాశ్రయాల్లో డిజి యాత్ర సేవల్ని ప్రారంభించనున్నారు? ఆన్సర్ 14 విమానాశ్రయాలలో. వివరణ: ఎయిర్పోర్ట్లో డిజి యాత్ర సాంకేతికత ద్వారా ప్రయాణికుల యొక్క ముఖ గుర్తింపుని సులభంగా గుర్తించి వేగవంతంగా ఆ గుర్తించడానికి వీలుగా ఈ డిజి యాత్ర సేవల్ని ఉపయోగించుకుంటున్నారు.
డిజియాత్ర సిఇఓగా సురేష్ కడక్ బావి గారు ఉన్నారు. ప్రస్తుతం ఈ డిజియాత్ర సౌకర్యం హైదరాబాద్తో సహా 14 విమానాశ్రయాల్లో ఆల్రెడీ ఉంది. త్వరలో మరో 14 విమానాశ్రయాల్లో ఈ సేవలు లభించనున్నాయి. మన విశాఖపట్నం, భువనేశ్వర్, చెన్నై, రాంచీ, శ్రీనగర్, పాట్నా, మంగళూరు, బాగ్డోగ్రా, త్రివేంద్రం, చండీగఢ్, ఇండోర్, రాయ్పూర్, కోయంబత్తూర్ మొదలగునవి డిజియాత్ర సేవల్ని త్వరలో కొనసాగించడానికి వీలున్న ప్రాంతాలు. అలాగే డిజియాత్రను 2022 డిసెంబర్ 11న ప్రారంభించారు. 15వ ప్రశ్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ AR సాయంతో మెదడులోని కణితులను తొలగించారు. మన దేశంలో ఈ చికిత్స ఎక్కడ తొలిసారిగా నిర్వహించారు అనే ప్రశ్నకు ఆన్సర్ హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోని వైద్యులు ఈ రకమైనటువంటి చికిత్సను ఘనత సాధించారు. 16వ ప్రశ్న, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ను భారత్ ఏ దేశంతో సంయుక్తంగా నిర్వహిస్తుంది? జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ను భారత్ ఏ దేశంతో సంయుక్తంగా నిర్వహిస్తుంది? ఆన్సర్ భారత్ ఉజ్బెకిస్తాన్తో కలిసి సంయుక్తంగా ఈ డస్ట్లిక్ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తుంది. 2024 ఏప్రిల్ 15వ తేదీ నుండి ఈ డస్ట్లిక్ను నిర్వహిస్తారు. ఇది 5వ ఎడిషన్. ఉజ్బెకిస్తాన్లోని టర్మెజ్ జిల్లాలో ఈ డస్ట్లిక్ ఎక్సర్సైజ్ అనేది సంయుక్తంగా జరగనుంది. 17వ ప్రశ్న, ఈఏ ఎర్త్ యాక్షన్ తాజా సర్వే ప్రకారం తాజా సర్వే ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాల్లో 60% పైగా ఏ దేశాల వలన పోగవుతున్నాయని ఈ సర్వే తెలిపింది? ఆన్సర్ 60% పైగా ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణం 12 దేశాలని ఎర్త్ యాక్షన్ సర్వే తెలిపింది. అందులో మొదటి స్థానం చైనా, రెండవ స్థానం అమెరికా ఉంది. అలాగే మిగిలిన 12 దేశాల్లో భారత్, రష్యా, పాకిస్తాన్, బ్రెజిల్, మెక్సికో, ఇరాన్, ఈజిప్ట్, ఇండోనేషియా, టర్కీ, వియత్నాం మొదలగున్న దేశాలు కూడా ఉన్నాయి. ఓకే గైస్, మరి ఈ ఏప్రిల్ 15వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయడం అయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అవర్ ఛానల్ KGV ఎడ్యుకేషనల్ ఛానల్.